కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే. సగం సమస్యలకి కారణం మనం ఆలోచించేటువంటి విధానం మాత్రమేనట. ఎవరైతే చెడుగా ఆలోచించేటువంటి గుణం కలిగి ఉంటారో వాళ్ళకి అత్యధికమైనటువంటి సమస్యలు వస్తాయట. మనమందరము మంచిని ఆలోచించేటువంటి గుణాన్ని మాత్రమే కలిగి ఉందాం. ప్రతి విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది తాము ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే వినాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండకపోగా మనం చెప్పినటువంటి విషయాలని విమర్శిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి విషయం అర్థం అవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. కొంతమందికి అసలు అర్థమే కాదు.